ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన కైమా కర్రీ ఎట్లా చేసుకున్నా చూద్దాం. చూసారా ఎంత టెంప్టింగ్‌గా ఉందో! చాలా టేస్టీగా ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా రావాలంటే దీని ఎనకాల ఏం ప్రొసీజర్ మొత్తం చూద్దామండి. ఎట్లా చేయాలో తయారు చేసే విధానం. ముందుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. మరి ఎక్కువగా వేయకూడదు. సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ కైమా తీసుకున్నాను. దానికి సరిపడా ఉల్లిపాయలు కొద్దిగా వేయాలి. ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది తీయగా ఉంటుందన్నమాట. కొంచెం కలుపుకుందాం. కీమా కర్రీ అని కూడా అంటారు కదా! కొన్ని చోట్ల మటన్ కీమా అంటారు. లేకపోతే మటన్ కైమా అంటారు. ఉల్లిపాయలైతే ఏగిపోయినాయి. ఇక్కడ నేను పసుపు యాడ్ చేస్తున్నాను. వేసి కొంచెం కలుపుకుందాము. అలాగే కడిగి శుభ్రం చేసుకుని ఒక 2, 3 సార్లు పైన కడుక్కోవాలండి కీమా. కడిగి పక్కన పెట్టుకున్నాం కదా! దాన్ని యాడ్ చేసుకుందాము మొత్తము. ఇట్లో టమాటాలు అవన్నీ వేయకూడదండి. ఒట్టి ఉల్లిపాయలు మాత్రమే వేయాలి. అలాగే ముందు ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో కూడా వేస్తారు. నేనైతే ఈ కైమా వేసాక నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము. పసుపు అవన్నీ వేసాం కదా! అదంతా దానికి పెట్టాలి. ఇది నేను కుక్కర్లో చేస్తున్నానండి ప్రొసీజర్ మొత్తం. మటన్లో వాటర్ మొత్తం పోయింది ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఆ క్లిప్పింగ్ పోయింది. నేను అల్లం వెల్లుల్లి యాడ్ చేశాను. దాని తర్వాత సరిపడా కారం వేసుకుందాము. సరిపడా కారం వేసుకొని కొంచెం కొత్తిమీర కాడలా ఉంటే వేసాను అవి నేను. నిజంగా చాలా టేస్టీగా ఉంటదండి. ఈ ప్రొసీజర్‌లో చేసుకోండి. ఈ ప్రాసెస్‌లో కర్రీ చాలా టేస్ట్ అనిపిస్తది. పైకి ఆయిల్ తేలింది కదా! ఈ విధంగా ఉండాలి. దాంట్లో మటన్ కీమాలో కూడా మనకి ఆయిల్ అనేది వస్తది. ఆయిల్ సరిపడా చూసి వేసుకోండి. ఇక్కడ కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే మన కైమా అది లేతగా ఉందా, ముదురుగా ఉందా చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే విజిల్స్ కూడా అన్నే పెట్టుకోవాలండి. ఇక్కడ కొత్తిమీర కూడా పైన యాడ్ చేస్తున్నా. కంపల్సరీ ప్రతి కర్రీకి మనం పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్‌గా ఉంటది. అలాగే మనం కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ విజిల్ ఇది నేను ఇక్కడ 7 విజిల్ వచ్చే వరకు పెట్టుకున్నాను. మటన్ యొక్క మటన్ కీమా యొక్క ముదురుగా ఉందా, లేతగా ఉందా చూసుకొని విజిల్స్ పెట్టుకోండి. నేనైతే 7 విజిల్స్‌కి ఆఫ్ చేశాను. కైమా అయితే చాలా టేస్టీగా అనిపించిందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి నేను కొంచెం ఉడికించుకుంటున్నాను. గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకొని చూసుకుందాము. అలాగే నేను మామూలు మసాలా కూడా యాడ్ చేశాను. అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. స్పైసెస్ తక్కువ ఉన్నది యాడ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. మనకి టేస్టీగా ఉన్న మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కలుపుకుంటే చాలు మనకి అన్నంలో కలిసిపోతది. కొద్ది కర్రీ వేసుకున్న రైస్ మొత్తానికి సరిపోయే విధంగా ఉంటది. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే